నాటకాలు వేస్తారు. అయితే ఏంటి దీంతో వచ్చేది ఏంటి అని కూడా అనుకునే వాళ్ళు ఉండొచ్చు. కానీ ఇంతకుముందు ఆరుద్ర పురుగు చెప్పినట్లుగా మొత్తం ప్రపంచంలో ఏ ఉద్యమాలకైనా సిద్ధాంతాలు లేదంటే ఇంతకుముందు ప్రొఫెసర్ గారు చెప్పినట్ల సిద్ధాంతాలను వల్లవేసే యూనివర్సిటీలో వల్లవేసే అకాడమిక్ స్టడీస్ కాదు బలాన్ని ఇచ్చేది, నిజమైన సామాజికమైన అవగాహన. ఆ అవగాహనను అందించింది ఈ ఆర్ట్ ఉద్యమాలు. అందుకే ఆర్ట్ ఈజ్ ఎ వెపన్ లోడెడ్ విత్ ఫ్యూచర్ అన్నారు. అది నిండా భవిష్యత్తుని నింపుకున్న ఆయుధం లాంటిది ఆర్ట్. అలాంటి ఆర్ట్ని చేతిలో పట్టుకొని ముందుకు వెళ్తున్న సంస్థ అరుణోదయం. ఇంకో విషయం చెప్పాలి. నిజానికి ఇంకో చిన్న కథ చెప్తాను. నాకున్న సమయంలో నేను చిన్నప్పుడు మా అమ్మ చేతిలో మొదటిసారి మ్యాక్సిమ్ గోర్కి అమ్మ పుస్తకం చూశాను. ఆ అమ్మ పుస్తకం చూసినప్పుడు నాకు మా అమ్మకి చాలా ఇష్టమైన పుస్తకం. ఆమె లైబ్రరీకి ఇవ్వకుండా ఇచ్చిన మళ్ళీ తెచ్చుకునేది. ఏంటా అని నేను కూడా చదివాను ఆ రోజుల్లో. అందులో తన కొడుకు కోసం కన్న కొడుకును కడుపులో పెట్టుకోవడానికి ఆ తల్లి పడే ఒక ఆరాటం, దానికోసం ఆమె ఎంత దూరం వెళ్తుంది అనేది అమ్మ గురించి చెప్తూ ఉంటుంది. అది అయితే మనం అందరం అంటుంటాం విమలక్క గురించి అక్క అని. నాకు అట్లాంటి అమ్మ పుస్తకంలో కాదు, మన తెలంగాణలో మన కళ్ళ ముందనే లివింగ్ లెజెండ్గా